బాబాయ్ నమస్తే. నమస్తే. ఏంది చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని వదిలేసి గాలికి వదిలేసి జల్సాలు చేయడానికి ఫారిన్ కంట్రీస్ వెళ్ళి తిరిగి వస్తున్నారంట, నిజమేనా అది? ఇప్పుడు జగన్ గారు ఎటుపోయి ఎటు వస్తున్నాడో ఎవరికన్నా అర్థమవుతుందో జనానికి చెప్పిపోతున్నాడా? వాళ్ళు పని ఉండి ఎడిపోయినా అన్ని వీడియోలు చాలా వరకు కవర్ చేసుకొని పోయి వస్తున్నారు. అంతేగాని సొంత డబ్బులు పెట్టిపోయి వస్తున్నారు పైపెచ్చు. వీళ్ళు 5 ఏళ్లలో సొంత డబ్బులు పెట్టలేదే, గవర్నమెంట్ డబ్బులు పెట్టి పోగేసుకుంటున్నారు. కానీ 100కే 10 రూపాయలు ఆయన ఖాతాలోకి వచ్చేది చేశాడు, 100కి 90 రూపాయలు ఆయన ఖాతాలోకి 10 రూపాయలు ఈ బొప్పోళ్ళు ఖాతాల్లో పెట్టుకున్నారు. కానీ వాళ్ళు అట్లా చేసే రకం కాదు. పవన్ కళ్యాణ్ కానీ వాడు సొంత డబ్బులే వేలకు వేలు పెడుతున్నారు. వాడు సంపాదించుకున్న డబ్బులు కష్టపడి సినిమాలు తీసుకొని వాళ్ళ మామగారు ఇచ్చిన డబ్బులు, ఎట్రేజ్ మీద డబ్బులు, వ్యాపారాల మీద సంపాదించుకున్న డబ్బులు పేదలకి చదువుకోవటానికి ఎవరన్నా అనాథులు వికలాంగులు లాంటి వాడు వచ్చి పోయి ఎవరన్నా తీసుకెళ్ళి వాడి దగ్గర ఆదాయపడితే వాడికి సంవత్సరం పొడుగు చదువుకనో వాటికి వీటికి ఇస్తున్నారే. కానీ ఏడన్నా జగన్ అనే ఆయన ₹1 ఒక్క మడిచికి ₹1 సాయం చేసినట్టు ఈ ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళల్లో తెలుగు సభల్లో కూడా సిపిఎం ₹1 ఈ మడిచికి నా వల్ల జరిగింది. ఆయన వల్ల అమ్మ చెల్లెళ్ళు బాబాయి అందరు చచ్చిపోయారే. కానీ వాళ్ళ తాతకాడ నుంచి 9లో చచ్చిపోతాడు. 2009లో ఆయన చచ్చిపోయాడు. రేపు 29లో ఏం జరిగిద్దో కూడా మనం చెప్పలేము. ఎన్ని కాదు బాబాయ్, అసలు మీరేంది ఆయన ఏం సహాయం చేయలేదంటారు? పేద ప్రజలకి సంక్షేమ పథకాలన్నీ అందించింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళు అంతసేటు ప్రచారం చేస్తుంటే ఆ మాట వాస్తవే. ఎట్లా చేశాడంటే రూపాయి వీళ్ళకిచ్చి ఏంది ₹100 వాళ్ళు తీసుకున్నారు. అష్ట దొంగ వ్యాపారాలు చేసి దొంగతనంగా చేశారే. కానీ ఒరిజినల్గా ఎక్కడా వాళ్ళ విధానంలో లేకపోతే ఎన్ని కోట్లు 2004 ముందు రాజశేఖర రెడ్డి గారు సీఎం కాకటాలకి ఆయన ఇల్లు తాకట్టు పెట్టాడు. రాజశేఖర రెడ్డి గారు తిరగటానికి పాదయాత్ర టైంలో డబ్బులు లేక ఆయన ఇల్లు తాకట్టు పెట్టిన ఆయన ఇవాళ ఎన్ని కోట్లు ఉన్నాయి, ఆడబోతున్నారు ఈ పిల్లలు తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏంది? అసలు రాజశేఖర రెడ్డి పుట్టడంతోనే గోల్డెన్ స్పూన్తో పుట్టాడు. ఇవన్నీ అబద్ధ ప్రచారాలు తప్పితే ఏం లేవంటున్నారు కదా బాబాయ్. మరి ఇంకా బాగా చరిత్ర పోతే వెంకటరెడ్డి గారు ఒక కోమటింట్లోకి కాపలాకు మామూలుగా వచ్చి పిల్లలు లేని వాళ్ళ ఇంటికి వాళ్ళని హతమార్చి ఆయన ఆస్తులు మొత్తం కాజేసిన వాడు వెంకటరెడ్డి. ఆ నుంచి రాజారెడ్డి కూడా అదే బాటలో నడిచాడు. అది రాజశేఖర రెడ్డి కొంత కవర్ చేసుకొని జాగ్రత్త పడ్డాడు. ఎంత జాగ్రత్త పడ్డా తాతలు చేసిన పాపం పోలేదు. కాబట్టి ఒక రకంగా చేసిన రాజశేఖర రెడ్డి గారు కూడా చివరికి ఆ కాలంలో కలిసిపోయాడు. ఈయన కూడా రేపు 29లో వాళ్ళు 9 అంకె కలిసి రాదు. 9 అంకెలో పైకి పోయే గుణాలు ఎక్కువ ఉన్నాయి చరిత్రలో. ఎప్పుడైనా 4 తరాలు చూసి పిల్లలు ఇమ్మన్నారు. ఇదో 4వ తరంలోకి వచ్చేసరికి ఈయన కూడా రేపు ఏం జరుగుతుందో కూడా మనం చెప్పలేని సమస్య. ఇక్కడ ఆయన అంటుంది ఏంటంటే కనుక 2029 అధికారం నాదే, నేను వస్తే కనుక 2.0 ఉంటుంది, రప్ప అంటున్నాడు కదా. మరి రప అంటాడు. 2029 నాటికి ఆయన ఈ స్థానంలో లేదు. మళ్ళీ ఎన్టీ రామారావు కాడికి పోయి రాజశేఖర రెడ్డి కాడికి పోయి పాతాళ్ళు ఉన్నారు కదా అక్కడ ఆ ఏరియాలో ఉన్న కాడికి పోయి ఆడ పోరుకులాడి ఏదన్నా జన్మ ఉంటే ఆడ పోరుకులాడాల్సింది. కానీ ఆంధ్రప్రదేశ్లో కాదు కదా, పక్క రాష్ట్రంలో కూడా దేనికి పనికిరాడు. ఈ ఆటకు కూడా ఆయన మాటలు రప్పలు ఉన్న అబద్ధాలని భోగాపురం ఎయిర్పోర్ట్ సంగతి ఏం చెబుతున్నారు? నేను కట్టానని చెబుతున్నాడు. హైదరాబాద్లో నేను కట్టానంటాడు. ఆయన కట్టింది ఏంది? ఆయన ఇటుక పిల్ల చేస్తావు, టాపీ పెట్టుకొని చేస్తావు, అన్నీ ఆయనే కట్టాడు. వీళ్ళు ఏం చేయలేరు కదా, సెంట్రల్ గవర్నమెంట్తో ఎంటర్ కాలేడు కదా. ఏది ఈయన దొంగ బుద్ధులు తప్పితే, దొంగ ఆయేషాలు తప్పితే దేనికి పనికిరాని పనికి మాలిన సొంటాగాడు. ఏం బాబాయ్ ఆ మాట అంటావు? ఒక ప్రజానాయకుడిని పట్టుకొని ఆ మాట అంటాం కరెక్టా అంటారా? ప్రజల మెచ్చిన నాయకుడు మళ్ళీ రవిడీజాన్ని పోషించాడు కానీ మానవత్వాన్ని సంస్కారాన్ని పోషించలేదు.
ఆయన రౌడీలు పోషించాడు, రౌడీలు మేపాడు, రౌడీలకు వాళ్ళు కూడా ఈ బిర్యానీ, ఈ డ్రగ్స్, మరి గంజాయి, ఈ ఇక్కడ ఉన్నారు కాక సోటా నాయకులు వాళ్ళ బిర్యానీ బ్యాచ్ వాళ్ళ వల్ల ఉన్నారే కానీ ఆయన దానికి వాళ్ళని అడిగితే ఏదైనా మీటింగ్ పెట్టినట్టు పోతే ఏం చెబుతున్నారు, దేనికి వచ్చారు, ఏమన్నా మాకు తెలియదు, వాళ్ళు తీసుకొచ్చారు, 500 ఇచ్చారు, బిర్యానీ ఇచ్చారు, ముందు చేసా ఇచ్చారు. ఈ మాట తప్పితే ఆ కార్యక్రమానికి దేనికి వస్తాడో దేనికి పోతాడో, రేపు జనవరి నుంచి ఏదో పాదయాత్ర అంటున్నారుగా, అది రాడా చెప్పాడు జనవరిలో, ఇప్పుడు చెప్పాడు, చేస్తాడా ఆ బెంగళూరు ప్యాలెస్లోకి వెళ్ళిపోతాడు, ఉండడాడా. ఏం బాబా ఆ మాట అంటారు, ఆయన జనాల్లో తిరిగిన తర్వాతే కదా ముఖ్యమంత్రి అయింది. ఆ రోజు బాబాయ్ గారికి ముఖ్యమంత్రి అయ్యాడు. బాబాయ్ కూడా 19లోనే చచ్చిపోయింది. వాడి చరిత్ర 9 వచ్చిందంటే పటాష్ ఉండరు, వెళ్ళిపోవాల్సిందే. అనేది వైఎస్ కుటుంబానికి కలిసి రాలేదంటారా? ఎన్టీ రామారావు కలిసి వచ్చింది, అంతేగాని వైఎస్ కుటుంబానికి వెంకటరెడ్డి కానించి లేదు, వెంకటరెడ్డి లేదు, రాజారెడ్డి లేదు, రాజశేఖర రెడ్డి లేడు, ఇక బాబాయ్ లేడు, అన్నీ 9 మీదే పోయారు వాళ్ళంతా, అంతా 9 మీదే పోయారు. అది ఒక ఎన్టీ రామారావుకే సూట్ఫుల్గా కలిసింది, ఇంకా కొంతమంది ఉంటే ఉండొచ్చు, అది వేరే సంగతి. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక మరి జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే జనాలందరూ నా పక్షానే ఉన్నారు అంటున్నాడు కదా, మరి లేరంటారా? మరి ఆయన పక్క ఆయన రకమాలు ఏముంటుంది, ఏముండేది ఆయనకు తెలిస్తేనేగా. ఆయన జనం ఉండారా లేదనేది కాదు, ఆయన మనసులో ఏది ఉందో మైండ్లో చిన్న మీద చుట్టింది. ఎందుకు చుట్టిందంటే ఎప్పుడో చిన్నప్పుడు వాళ్ళ తాత వాళ్ళ నాన్న కొట్టారు, చిన్న మీద ఎదిరి ఆయన అనుకున్నదే చేస్తాడు కానీ పక్కా సలహాలతోటి ఏమి చేయడు. వీళ్ళైతే మటుకి ఒకవేళ ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయాలన్నా 10 మంది మినిస్టర్లను కానీ వాళ్ళని సలహా తీసుకొని, జర్నలిస్టులని మేధావులను తీసుకొని సలహా తీసుకొని ఇది చేస్తే 10 మందికి ఎట్లుంటుంది, ఈ కార్యక్రమం ఎట్లుంటుంది ఆలోచించి చేసేవాళ్ళు వీళ్ళు. ఆలోచన లేకుండా రపారప అనుకుంటా పోయేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు రపారప అంటే తప్పే ఉంది, అది సినిమాలో డైలాగ్ కదా, దాంట్లో పెద్ద తప్పే ఉంది అంటున్నాడు కదా. మరి తప్పు అంటే వాళ్ళు అనే మాటలు తప్పు అనుకుంటే తప్పు ఉంటుంది, తప్పు లేదంటాడు అనుకో, ఆయనకి తప్పుగా పోవచ్చు, యువతరాలు అందరికీ తప్పే. మరి మొన్న జగన్ పుట్టినరోజుకి కేక్ కోయాల్సిన కత్తి అయింది, పెద్ద పెద్ద కత్తులు తీసుకొచ్చి మేకలు నరికి రక్తాభిషేకం ఆయన 5 ఏళ్ళు రక్తపాతంతోనే కాపురం చేసి ఒడ్డెక్కాడు. ఇక ఆయన చరిత్ర లేదు, భూస్థాపితం కాదు, ఈసారి మామూలుగా ఉండదు నాతో అంటున్నాడు ఆయనతోట. మామూలుగా ఉన్నమాట వాస్తవే. ఎందుకంటే ఇంత బతికి ఇంటర్మాలు తెచ్చాడని ఓ సామెత ఉంది. అట్నే ఈయన బతుకు ఎంత పైకి పోయాడో అంత పాతాల్లో కానీ కిందకి వెళ్ళిపోతాడు. అదే ఆయన వెనకమాల జనం. చచ్చిపోయిన శ్మశానాల్లో ఉంటాయి, వాడ జనం ఉన్నారు, అక్కడ పోవాల్సింది ఎడమటి ఖాళీలు. ఈ జనంలో ఆ 10% 5% ఉన్నారు. ఇప్పుడు ఆ ముందు పార్టీలో ఆ వాళ్ళే ఆయన జనమే అంతే. ఆ ముందు ఇచ్చిన వాళ్ళు ఈయన వెనకమాల తిరిగేది. ఎప్పుడైతే ముందురో మన రజనీ గారైనా ఇక్కడ ఉండే సత్యనపల్లికి వేసిన బొట్టు, ఈ బొట్టు కానీ కొడాలు కానీ అన్నీ తోక ముడుచుకొని ఈ మారంలోనే ఈడు ఎదమని వాళ్ళే తిడతారు. రేపు బయట అవసరంలా వాళ్ళ పార్టీలో వాళ్ళు వీడు సన్నాసి అని తిడతారు పక్కా.